తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్లు ఇస్తా ఉంటే బూతుల సీఎం నోరు తెరిస్తే బూతులు అని చెప్పి బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ సంబంధించిన లీడర్లంతా బూతుల సీఎం అని చెప్పి అంటా ఉన్నారు కదా. మరి ఒక్కసారి చూసిరు కదా కేటీఆర్ అహంకారం. కేసీఆర్ ని నిజంగానే బూతులు తిట్టించే విధంగా ప్రేరేపిస్తుంది ఎవరు? సంస్కారవంతంగా మాట్లాడొచ్చు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి మళ్ళీ కేసీఆర్ ఇష్టం వచ్చినట్టు తిడతాడు. సొంత తండ్రిని తిట్టడానికి కారకులు ఎవరు? కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకుంటే రేవంత్ రెడ్డి కూడా కొంచెం తగ్గిస్తాడు కదా. ఏంటి ఆ మాటలు? వాడు అంట తెలంగాణ సీఎం, ముఖ్యమంత్రి, ప్రజలు ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సరే, మంచి చేస్తున్నా చెడు చేస్తున్నా పక్కకు పెట్టు, ప్రజలు తీర్పు ఇచ్చినప్పుడు గౌరవించాలి. ఎందుకంత అహంకారం, ఎందుకంత బలుపు? ఇదే బలుపు, ఇదే అహంకారమే కదా ఓటమికి కారణం. ఒక తెలంగాణ ముఖ్యమంత్రి సీఎంని పట్టుకొని ఆ విధంగా యూజ్ చేయడం కరెక్టేనా? కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీ లీడర్ కాదు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కేటీఆర్కు సీఎం, కేసీఆర్కు సీఎం, హరీష్ రావుకు సీఎం, కవితకు సీఎం, బీజేపీ కిషన్ రెడ్డికి సీఎం, తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ సీఎం రేవంత్ రెడ్డి. ప్రజలు తీర్పు ఇచ్చినాడు స్పష్టంగా. వాడు వీడు ఆ లాంగ్వేజ్ యూజ్ చేస్తా ఉన్నాడు కేటీఆర్. ఇండైరెక్ట్ గా రేవంత్ రెడ్డి మళ్ళీ సభ పెట్టి కేసీఆర్ ని పొట్టు తిడతాడు. కారకులు ఎవరు? మనం తగ్గించుకోవాలి కదా. ఇక్కడ తగ్గించుకుంటేనే కదా అక్కడ నుంచి మాటలు బంద్ అవుతాయి. ఇంత రెస్పెక్ట్ గా మాట్లాడితే ప్రజలు కూడా రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తారు కదా. నిన్ను కేటీఆర్, హరీష్ రావు ఎంత రెస్పెక్ట్ గా మాట్లాడుతూ ఉన్నారు, మరి నువ్వు ఆ లాంగ్వేజ్ యూజ్ చేయడం కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి అని చెప్పి రేవంత్ రెడ్డి కూడా వార్నింగ్ ప్రజలు ఇస్తారు కదా. ప్రజా తీర్పు చాలా ముఖ్యమైనది కదా. మున్సిపల్ ఎలక్షన్లు కదా ఇప్పుడు వచ్చేవి. ఎలక్షన్లో తీర్పు గట్టిగానే ఇస్తారు కదా. మళ్ళీ రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ని తిడతాడు. అందుకే ప్రజలు మీరు పట్టించుకోవద్దు. అది కామన్, వాళ్ళకి కామన్. వాళ్ళు తిట్టుకుంటారు, వీళ్ళు తిట్టుకుంటారు. ప్రజలను పిచ్చోళ్ళని చేయదు, ప్రజల మీదకి రుద్దొద్దు. తిట్టుకోండి, మీరు ఏమైనా చేసుకోండి. రేవంత్ రెడ్డి కేసీఆర్ని తిట్టడం తప్పే. పెద్ద మనిషి. రేవంత్ రెడ్డి స్థాయి చిన్నదో పెద్దదో పక్కకు పెట్టి ఒక తెలంగాణకి ముఖ్యమంత్రి. కేటీఆర్ కూడా ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ప్రజలు పిచ్చోళ్ళు, ఇందులో ప్రజల అమాయకులు.